ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. యూజువల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు చాలామంది కూడాను ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను అడ్వైస్ ఇస్తూ ఉంటారు కదా! సో, నాకొచ్చేటువంటి ఒక కామెంట్ ఏంటంటే, "అన్న మీరిట్లా అడ్వైజర్స్‌తో చేస్తూ ఉన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అని చెప్తూ ఉన్నారు. బావుందంతా. మేము ఆల్రెడీ 50,00,000 అప్పులో కూరుకుపోయి ఉన్నాం. సో, మరి మీరెప్పుడు కూడాను ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. డబ్బులు దాచుకునే వాళ్ళు, ఎక్కువ సంపాదించే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారు. మరి అప్పులున్న వాళ్ళకేం చెప్పరేంటి?" అని చెప్పి అడుగుతున్నారు. అసలు ఈ క్వెషన్‌లో లాజిక్ లేదని చెప్పి మీకు కూడా తెలుసు. బట్ ద సేమ్ క్వెషన్ నేను ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో, సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గిరిబాబు గారితో అడిగి మీకు నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో, వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో, లెట్స్ షూట్. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో, హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. డూయింగ్ గుడ్. యాహ్. సో, క్వెషన్ ఇది ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారంట. మీరెప్పుడు చూసినా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్తూ ఉంటారు. సంపాదించే వాళ్ళకి, సేవింగ్స్ ఉండే వాళ్ళకి. మరి అప్పులున్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి అడుగుతున్నారు. నాకు రెగ్యులర్‌గా కాల్స్ వచ్చే వాటిల్లో ఆ! చాలా మంది ఈ క్వెషన్ అడుగుతుంటారు. ఆ! నాకు ఆల్రెడీ అప్పులు ఇందులో ఉన్నాయి. లాజిక్ లేదని తెలుసు. తెలుసు. బట్ మీ మాటలో మీరు చెప్పండి. క్లారిటీ ఇస్తే ఇంకా నాకు అప్పులు ఉన్నాయి. నాకు ఇంత అప్పు ఉంది. నేను ఎలా బయటకు రావాలి? నాకు మార్గం చెప్పండి అంటారు. ఒకటే చెప్తా సింపుల్‌గా వాళ్ళకు. నేనేం మంత్రగాడిని కాదు. నా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. జిని ఇట్లా రాయంగానే వచ్చేసి నీకేం కావాలి, డబ్బులు కావాలా తీసేని చేయలేను. అది ఎవరు చెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. కొంతమంది చెప్తుంటారు మీరు ఒక మంత్రం జపించండి, మేనిఫెస్టేషన్ చేయండి, డబ్బులు వస్తాయంటారు. అది ఉన్న ట్రై చేయండి. అది నేను చెప్పనప్పుడు అలా వస్తాయని చెప్పను. అది నేను చేయను. బికాస్ వీఆర్ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ మనీ మేనేజర్స్. అంటే నేను డబ్బులు ఉంటే దాన్ని ఎంత బెటర్గా సేవ్ చేయొచ్చు, ఎంత బెటర్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, నీ ఫ్యూచర్ లైఫ్కి ఈ ఉన్న డబ్బుల్ని ఎలా వాడుకోవచ్చు. ఎందుకంటే సంపాదిస్తేనే రిచ్ అవ్వరు ఎవరు. సంపాదించిన డబ్బుల్ని ప్రాపర్గా జాగ్రత్తగా చేసుకొని దాన్ని గ్రో చేసుకొని ప్యాసివ్ ఇన్కమ్ లాగా మీ యొక్క ఫ్యూచర్ నీడ్స్ కి ఫుల్ఫిల్ అవ్వాలి. రైట్? దట్ ఈస్ వాట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సేస్. ఫైనాన్షియల్ ప్లానింగ్ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్తుంటాను. వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ఆ లయబిలిటీస్ ఎలా మేనేజ్ చేయాలి, ఆ మేనేజ్ చేసిన తర్వాత మిగిలిన డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి, ఫ్యూచర్ లో నువ్వు ఎలా వాడుకోవాలి. ఎందుకంటే మనం చనిపోయేదాకా పని చేయం కదా. మనం ఎప్పుడు దాకా పని చేస్తాము? యాజ్ పర్ నార్మల్ నార్మ్స్ అయితే గవర్నమెంట్ రూల్ అయితే 60 years పని చేస్తాం. ప్రైవేట్ కంపెనీస్ అయితే 50-55 మాక్సిమం. మరి తర్వాత మనం ఏంటి డబ్బులు ఎవరు ఇవ్వాలి మనకు? మనం ఇప్పుడు ఇంప్రూవ్డ్ హెల్త్ కండిషన్స్ ఒక 80 సంవత్సరాలు బతుకుతాం కదా. 50 నుంచి 80 30 సంవత్సరాలు ఎవరు ఇవ్వాలి? సో ఆ 30 సంవత్సరాల రిటైర్మెంట్ లైఫ్ కోసం ఒక ప్లానింగ్. నెక్స్ట్ పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్ ఒక ప్లానింగ్, ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి ఒక ప్లానింగ్, కార్, ఇవన్నీ అసెట్ బిల్డప్, ఫైనాన్షియల్ ప్లానింగ్. కానీ నా దగ్గర డబ్బులు లేవు, అప్పుల్లో కూరుకుపోయా, నాకేమైనా చెప్పండి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ క్వశ్చన్, ఎందుకయ్యా అప్పులు చెప్పండి. ఆ అప్పులు తోటి మీరు ఏదైనా ఇంట్లో ఫంక్షన్ చేయడం కోసం చేశారా, ఇల్లు కట్టడం కోసం చేశారా, లేకపోతే దేనికోసం అప్పు చేశారు? ఫస్ట్ అక్కడ నుంచి రండి. ఇప్పుడు మ్యారేజ్ అంటే చాలు లక్షలు అవుతుంది. మరి ఆ మ్యారేజ్ చేయడం కోసం మీరు అప్పు చేసి మ్యారేజ్ చేశారా? అంటే షో ఆఫ్ కోసం చేశారా? మీ దగ్గర డబ్బులు ఒక 10 లక్షలు ఉంటే అంతలోనే చేయండి మ్యారేజ్. 10 లక్షల రూపాయలు ఉంటే ₹1 కోటి వర్త్ ఆఫ్ మ్యారేజ్ చేయాలి అంటే 90 లక్షలు అప్పు చేయాలి. ఆ అప్పు తీర్చమని అడిగితే నేనేం చెప్పగలను? ఎవరు చెప్పగలుగుతారా చెప్పండి? ఎవరు చెప్పలేరు. అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు. కానీ నేను చెప్పేది ఏంటంటే, సరే మీకు అప్పు ఎందుకైనా ఫస్ట్, కొంతమంది బిజినెస్ చేసి లాస్ అవ్వచ్చు, లేకపోతే నాకు ఒక క్లయింట్ వచ్చాడు సేమ్ ఇదే క్వశ్చన్ తోటి. తను ఆల్రెడీ ఒక 50 నుంచి 60 లక్షల బడ్జెట్ లో ఇల్లు స్టార్ట్ చేస్తే అనుకోకుండా ఇంటీరియర్స్ అని అదని ఇది వెళ్ళిపోయి ₹1 కోటి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చే ఈ డబ్బులు ఈఎంఐ కట్టడానికి సరిపోవట్లేదు. ఈఎంఐ కట్టిన తర్వాత ఏం మిగలట్లేదు. ఎట్లా కట్టాలి? ఇంకా 15 సంవత్సరాల పీరియడ్ ఉంది, సరిపోవట్లేదు. సడన్ గా జాబ్ పోతే పరిస్థితి ఏంటి? అలాంటి కూడా చెప్పాను సింపుల్ గా, మీరు ఇప్పుడు ఇల్లు కట్టారు కదా, అప్పు చేసి కదా, అమ్మేసేయండి ఇల్లు. ఎందుకంటే ఆ అప్పు తీర్చడం కోసం 15 సంవత్సరాల పాటు పస్తులుంటూ ఇబ్బంది పడే బదులు ఆ అప్పు తీర్చేసి వచ్చిన డబ్బులతోటి కొంచెం చిన్న ఇల్లు కొనుక్కొని లేకపోతే అడ్జస్ట్ చేసుకొని ఉన్నదంటే బతకండి. అంతేగాని ప్రతిరోజు అప్పులు తీర్చడం కోసమే ఎప్పుడు జీతం వస్తుందా, ఎప్పుడు కష్టపడాలని చేస్తూ ఉంటే ఇంకా లైఫ్ ఏముంది? వాట్స్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? లైఫ్ ఇస్ లివింగ్ కదా. నువ్వు లివింగ్ ఎక్కడుంది? ఎక్కడ జీవిస్తున్నావు? లైఫ్ని జీవించట్లేదు. అప్పులు కట్టడం కోసమే
మీ యొక్క జీవితంతో పోతే నువ్వు భార్యతోటి హ్యాపీగా ఉండేది ఎప్పుడు, పిల్లలతోటి టైం స్పెండ్ చేసేప్పుడు, నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎట్లా జీతం సంపాదించాలి, అప్పులు తీర్చాలి, ఇదే పని ఉంటే నిద్రపోయేది ఎప్పుడు, సుఖంగా ఉండేది ఎప్పుడు? ఇదా లైఫ్ అంటే? కాదు కదా. సో కనుక మీకు అప్పు ఎందుకైందో ఫస్ట్ మీరు పేపర్ని పెట్టండి. సరే జెన్యున్గా అప్పైంది అనుకోండి, ఆ జెన్యున్గా అప్పైంది తీర్చాలి అంటే జెన్యున్గా మీరు ఏం చేయండి, కొంచెం ఎక్కువ కష్టపడండి, ఎక్కువ సంపాదించండి, సంపాదించి అప్పు తీర్చండి. లేదు కుదరదు నాకున్న 24 hours అంటే ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ 25th hour. 25th hour క్రియేట్ చేసుకోండి. అంటే క్రియేట్ చేయడం అంటే ఏమి లేదు, మీ దగ్గర ఎక్స్ట్రా స్కిల్ ఏముంది, మీరు ఏమన్నా వంటలు బాగా వండగలుగుతారా, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చేసేయండి, క్లౌడ్ కిచెన్ చేసి చేయండి. మీరు టీచింగ్ బాగా చెప్పగలుగుతారా, పిల్లల్ని పోగు చేసి ట్యూషన్ చెప్పండి. ఇప్పుడు కొత్త కొత్త ఆలోచనలతోటి మీరు ఇంప్లిమెంట్ చేయండి. సో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ 25th hour. అందరికి 24 hours ఉంటాయి, నరేంద్ర మోడీకి నాకు అందరికీ అంతే ఉంటాయి. దీంట్లో మీరు ఒక 1 hour ఎక్స్ట్రా ప్రొడక్టివ్ అవర్ తీసుకురండి, దాని నుంచి ఎర్న్ చేయండి, ఎర్న్ చేసి మీ అప్పులు తొందరగా తీర్చుకోండి. ఇది ప్రొడక్టివ్ కన్స్ట్రక్షన్ వే ఆఫ్ క్లియరింగ్ యువర్ లోన్స్. అంతేగాని నాకు అప్పులు ఉన్నాయి మార్గం చెప్పండి అంటే ఎవ్వరు చెప్పలేరు. ఆ ప్రశ్న తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దగ్గర అద్భుత రూపం ఉండదు, ఎవరు మంత్రం వేయగానే మీ అప్పు తీరిపోదు. మీ అప్పు ఎందుకైందో కనుక్కొని అది జెన్యూన్ అయితే కష్టపడి సంపాదించి దాన్ని క్లియర్ చేసుకోండి. లేదా మీరు ఆ అప్పు తీర్చడం కోసం ఒక ఆస్తి, చాలా మంది చూస్తుంటాను నేను, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 90% వాళ్ళ తాతకు మించి పర్సనల్ తీసుకొని పోయి ల్యాండ్లు కొంటుంటారు, పొలాలు కొంటుంటారు, స్థలాలు కొంటుంటారు, అలా వెల్త్ క్రియేట్ చేద్దాం ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతుంటారు. తాహతకు మించి ఎగ్జాక్ట్లీ. శాలరీ 2 లక్షలు ఉంటుంది, ₹1,00,000 ఈఎంఐలు ఉంటాయి, కార్ లోన్ ఉంటుంది, ఇంట్లో ఖర్చులు ఉంటాయి, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు, 10 రోజుల్లో 2 లక్షలు ఫట్, మళ్ళీ 20 days వెయిట్ చేస్తూ ఉండాలి ఎప్పుడు శాలరీ. అలాంటప్పుడు వాళ్ళకి ఒకటే చెప్తాను సింపుల్ గా, ఓకే బాస్ నువ్వు ల్యాండ్ కొన్నావు, ఆ ల్యాండ్ కాస్ట్ ఎంత, ఈఎంఐ కడుతూ కొన్నావు కదా, ఈఎంఐ యాడ్ చేయడానికి అప్పుడు నువ్వు 10 లక్షలు కొంటే నువ్వు ఈఎంఐ కట్టేప్పుడు 15 లక్షలు అవుతుంది. అంటే నువ్వు 15 లక్షలు కొన్న ప్లాట్ యాక్చువల్లీ పే 10 lakhs. లోన్ వల్ల ఇంకో 5 లక్షలు పెరిగింది. ఓ 10 సంవత్సరాల తర్వాత ఎంత పెరుగుద్ది? పెరిగిన తర్వాత ఏం చేస్తావు డబ్బుల్ని? 15 సంవత్సరాలు వచ్చే డబ్బుల బదులు ఇప్పుడు నుంచే నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా. సో సింపుల్ దాన్ని అమ్మేసేయి, లోన్ క్లియర్ చేయి, వచ్చిన డబ్బుల్ని హ్యాపీగా సేవ్ చేసుకో, నిద్రపోతావు కనీసం హ్యాపీగా. అల్టిమేట్ గా ప్రతి మనిషికి 2 కావాలి. ఒకటి పడుకుంటే నిద్ర రావాలి, తింటే అరిగిపోవాలి. అవునా? అరగడం కోసం కష్టపడొద్దు, నిద్రపోవడం కోసం టాబ్లెట్ వేసుకోవద్దు. నిద్రపోగానే ఈ అప్పులు అప్పులు అని మైండ్ లో తిరుగుతూ ఉంటే కెన్ యూ స్లీప్ ప్రాపర్లీ? నిద్ర లేకపోతే ఎందుకు ఇంకా జీవితం చెప్పండి. సో మనము ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. దానికోసం నువ్వు ఆస్తి ఎక్కువ చేసుకుని అప్పులైనయా, ఆస్తి అమ్మేసేయండి. చాలా మంది అదే ప్రాబ్లం ఉంటుంది. 90% అప్పులలో నీకు ఏమైందంటే, నాకు ఆస్తులు ఉన్నాయి, పలానా ఒక ₹1 కోటి వర్త అది ఉంది, 2 కోట్లు ఇది ఉన్నాయి, ఒక 50 లక్షల అప్పు ఉంది, మీరు చెప్పినట్టుగా 50 లక్షల అప్పు ఉంది. ఈ 50 లక్షల అప్పు కట్టడం కోసం వడ్డీ కడుతున్నామా? ఆ వడ్డీ నెలకు ఒక ₹2 వడ్డీ వేసుకున్న ₹50,000 అవుతుందా? రూపాయి వడ్డీ వేసుకున్న 50,000 అవుతుందా? నీకు వచ్చే ఆదాయం తక్కువ, నువ్వు వడ్డీ కడుతుంటే అసలు ఎప్పుడు తీర్చాలి? లెక్కేసుకుంటూ వెళ్ళండి. నీ ఆస్తి పెరిగే పెరుగుదల కంటే నీ ఇక్కడ అప్పు మీద వడ్డీ పెరిగే పెరుగుదల చాలా ఎక్కువ ఉంటుంది. దాని బదులు తీర్చేసి అది అమ్మేసేయండి, అప్పు తీర్చేసేయండి, జీరో అయిపోతాయి. అప్పులు ఉంటే నీకు ఆస్తి అనుభవించే అర్హత లేదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులు జీరో అవ్వాలి. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అంటారు. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు. అధిక సంపన్నుడు అవ్వాలంటే ఏమీ చేయక్కర్లేదు, అప్పు లేకుంటే చాలు. కనుక ఆ అప్పులు తీర్చేసేయండి బై సెల్లింగ్ యువర్ అసెట్స్. లేదా నేను జెన్యున్ గా అప్పు అయింది నాకు, లేదా బిజినెస్ లో లాస్ అయ్యాను ఇంకోటి అనుకుంటే, ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ స్కిల్ ద్వారా 25th hour క్రియేట్ చేసుకోండి. ట్రై టు ఎర్న్. లేదా మీ వైఫ్ కనుక జాబ్ లేకపోతే తనతోటి ఏదైనా జాబ్ చేయించేలాగా మీరు ఎంకరేజ్ చేయండి. చదువుకున్న వాళ్ళకు చాలా రకాల జాబ్స్ వస్తూ ఉంటాయి. అలా జాబ్ చేసి కొంచెం ఎక్కువ సంపాదించి అప్పు క్లియర్ చేయండి. ట్రై టు కమ్ అవుట్. అప్పటి వరకు ఒక మానిటరింగ్ పెట్టుకోండి. ఈవెన్ ఐ డిడ్ సేమ్ ఇన్ మై లైఫ్. ఒక మానిటరింగ్ పెట్టుకొని చెప్పండి సార్ ఎగ్జాంపుల్ కూడా. సో దట్ నేను మామూలుగా ఒక టైంలో కొంత ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. నా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అది తీయాల్సి వచ్చింది. తీసేసి కొంచెం అప్పులుంటే మా ఫాదర్కి ద్వారా జరిగాయి, నేను చేయలేదు. నేను ఫస్ట్ సంపాదించిన వచ్చి డబ్బులు తీసుకెళ్ళి మా ఫాదర్ మా అత్తయ్యకి ఉన్న కొన్ని అప్పులుంటే తీర్చేసామన్నమాట. అవన్నీ నేనే చేశాను అవన్నీ. సో చేసినప్పుడు నేను ఒక 4-5 years మానిటరింగ్ ఇంపోజ్ చేసుకున్నాను. నాకు నేను 5 years పాటు నేను ఎటువంటి కొత్త బట్టలు కొనుక్కోవద్దు, 5 years పాటు నేను ఎటువంటి లగ్జరీస్ లైఫ్ లీడ్ చేయకూడదు, అంటే ఎక్కడ ట్రావెల్ అలాంటి పెట్టుకోవద్దు అని ఒక 5 years మారటోరియం. పర్టికులర్ గా న్యూ బట్టలు కొనుక్కోవద్దు, ఎక్కడ ట్రావెల్ చేయొద్దు, ఎక్కువ స్పెండింగ్ చేయొద్దు. నా సెల్ఫ్ మానిటోరియం ఇంపోజ్ చేసుకున్నాను. ఇంపోజ్ చేసుకొని ఉన్నదంటూనే సర్దుకుంటూ వెళ్ళాలి. ఆఫ్టర్ 5 years ఐ కెన్ ఎంజాయ్ మై లైఫ్ కదా. సో అలా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకొని చేయాల్సిందే తప్ప మీ 50 లక్షలు
తీర్చడం కోసం ఎవరు అద్భుతమైన మార్గాలంటూ ఏమి ఉండవు. అద్భుతంగా నేను ఇక్కడ ఇట్లా మంత్రకాళిని వేయగానే మీ అప్పులు తీరిపోవు. ఎవరు చెయ్యరు కూడా అది, అలా ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. కనుక మనకున్న దాన్ని మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్ళి ఆస్తులు ఉంచుకొని మాత్రం అప్పులు ఉంచొద్దు. అప్పులు ఉన్నాయంటే మీ ఆస్తుల్ని డిస్పోజ్ చేసినా సరే క్లియర్ ఆఫ్ చేయండి. దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అప్పుల మీద ఉన్నట్టుగా ఆస్తి మీద అవ్వదు. అప్పులు టక టక పెరిగిపోతుంటాయి. ఫస్ట్ తారీఖు రాగానే 50 లక్షలకి 2% వడ్డీ వేసుకుంటే ప్రైవేట్ అప్పు అయితే 1 లక్ష కట్టాల్సిందే. బ్యాంక్ ఈఎంఐ అయితే మీకు 50 లక్షలకి పర్సనల్ లోన్ అయితే 7 years పెట్టుకుంటే దగ్గర 78,000 ఉంటుంది ఈఎంఐ. వచ్చేస్తారు ఈఎంఐ. ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా గారు కూడా 6,000 కోట్లు తీసుకున్నారు. అవును, 9,000 కోట్లు అయిపోయింది. 3,000 కోట్లు ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది ఆటోమేటిక్ గా. ఆస్తి పెరగదట్లా. ఎందుకంటే ప్రతి ఆస్తికి ఒక పెరుగుదలలో సాచురేషన్ పాయింట్ ఉంటుంది. కానీ అప్పుకు అలా ఉండదు. ఇది పెరుగుతూనే ఉంటది. అప్పుడు మల్టిఫుల్ అయితేనే ఉంటది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అప్పులో చాలా ఎక్కువ ఉంటది ఆస్తి కంటే కూడా. అందుకనే ఇప్పుడు చాలా మంది ఒక ఈఎంఐ తీసుకొని ఒక లోన్ తీసుకొని ఇల్లు తీసుకుంటారు. ఒక ₹1,00,00,000 ఇల్లు తీసుకుంటారు, మొత్తం లోన్లో ఉంటారు. ఒక 10,20 లక్షల డౌన్ పేమెంట్ ఉంటుంది, ₹1,20,00,000 రిజిస్ట్రేషన్, ఇంటీరియర్, ఒక ₹1,30,00,000 అప్పు, ₹1,00,00,000 ఉంటుంది. దానికి ఈఎంఐ కడతానే ఉంటారు. 20 years తర్వాత ₹1,00,00,000 పెట్టి కొన్న ఇల్లు మహా అయితే 1,50,00,000 కాదు, దాదాపు డిప్రిషియేట్ అవుతారు ఇంకా ఫ్లాట్. కానీ మీరు ఈఎంఐ కట్టేది ఇన్వెస్ట్ చేయండి యాక్చువల్ గా, అదే 70,000-80,000 మీరు ఊహించినంత వెల్త్ క్రియేట్ అవుతుంది 20 years తర్వాత. ఈయన పక్షంలో ఒక 7-8 crores అవుతుంది, 12% రిటర్న్ వేసుకున్నా కూడా. అంటే ఇక్కడ ఈఎంఐ కట్టే బదులు దాన్ని సిప్ చేస్తే సేమ్ 20 years తర్వాత 8 కోట్ల వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు కొన్న ఇల్లు ₹1,00,00,000 కూడా ఉండదు. ఇట్ మే డిప్రిషియేట్ ఆల్సో. అర్థమవుతుందా? అసెట్ బిల్డప్ కంటే కాంపౌండింగ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ఇస్ బిగ్గెస్ట్ వండర్. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు అలాగే చేస్తే కాంపౌండ్ రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో కాంపౌండింగ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇస్ ది 8th wonder of world. ట్రూ. దట్ ఇస్ 8th wonder of world జరగాలి అంటే ఇంకొక వండర్ ఆఫ్ ద వరల్డ్ జరగాలి. ఏంటి తెలుసా? పేషెన్స్ గా ఉండాలి. ఉంటూ ఉంటేనే మీరు 8th wonder of world ని ఎంజాయ్ చేయగలుగుతారు. సో అది అప్పుకైనా ఆస్తికైనా ఓ పీరియడ్ ఆఫ్ టైం మల్టీఫోల్డ్ అవుతూ ఉంటది. కనుక అప్పు మల్టీఫోల్డ్ అవుతుంటే నిద్ర పట్టదు, ఆస్తి మల్టీఫోల్డ్ అయితే హ్యాపీ నిద్రపోవచ్చు. కనుక అప్పు కావాలా ఆస్తి కావాలా తెలుసుకోండి. కనుక చాలా మంది ఏం చెప్తుంటారు, నేను ఇల్లు అమ్మేసుకుంటే సొసైటీలో ఏమవుతుంది అనుకుంటారు. అప్పు ఉంటే నువ్వు నిద్రపోతున్నావా? సొసైటీ కోసం బతుకుతావా, నీకోసం బతుకుతావా? సో కనుక ఎట్టి పరిస్థితుల్లో అప్పు లేనివాడు అధిక సంపన్నుడు కాబట్టి మీరు అప్పుని క్లియర్ చేయాలి అంటే అసెట్స్ అమ్మేసేయండి, లేదా మీరు సొంతంగా సంపాదించండి. అలా కష్టపడుతూ చేయండి. మరోసారి ఆ తప్పు చేయకుండా ఉండడం కోసం ఏం చేయాలో ఫైనాన్షియల్ ప్లానర్స్ అడ్వైజర్ని కలిస్తే విల్ గైడ్ యూ ఇన్ ఎ బెటర్ వే. అంతేగాని నేను అప్పు క్లియర్ చేయాలి, నాకు మార్గం చెప్పండి, సలహా చెప్పండి మిమ్మల్ని అడిగితే కూడా సో అలాంటివి ఉండవని చెప్పండి సింపుల్. ఓకే, ష్యూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. సో గైస్, అర్థమైంది కదా, అప్పు లేనివాడు సంపన్నుడు, ఇది నిజం. సో అప్పున్నవాడు సరిగ్గా నిద్ర కూడా పోడంట. సో కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇలా అప్పులు ఉన్నాయి మాకు మాత్రం ఐడియాస్ ఇవ్వరని చెప్పి అంటూ ఉంటారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకున్నటువంటి అప్పుని తీర్చేసుకోండి. ఆ తర్వాత ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీ. సో సార్ చెప్పినట్లుగా 25th hour. సో మీకు వచ్చినటువంటి స్కిల్ కావచ్చు, దాని మీద కావచ్చు, ఇంకా ఆల్టర్నేటివ్ ఇన్కమ్ చూసుకొని దాన్ని త్వరగా క్లియర్ చేసుకొని, సో ఫస్ట్ డెట్ నుంచి క్లియర్ చేసుకున్నారనుకోండి మీరు పీస్ఫుల్గా ఉంటారు. సో దట్ యూ కెన్ ఇన్వెస్ట్. సో ఇది మాత్రం క్లియర్ చేసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఆ యొక్క రిటర్న్స్ ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.